నెక్స్ట్ వచ్చి సూర్యదిశ తీసుకున్నట్టయితే నా అప్పు కంటే ఎక్కువ బ్యాంకులు వసూలు చేశాయి, హైకోర్టును ఆశ్రయించిన విజయ్ మాల్యా. అయితే ఏంటంటే 6,200 కోట్ల కంటే 10,200 కోట్లు నా దగ్గర ఎక్కువ వసూలు చేయాలని చెప్పి పాపం విజయ్ మాల్యా గారు హైకోర్టుకు పోవడం జరిగింది. నేను అనుకున్నాను సామాన్య రైతులను ఇబ్బంది పెడతారా బ్యాంకులు అనుకున్నా, కానీ విజయ్ మాల్యా గారిని కూడా ఇబ్బంది పెడతానంటే లెక్క ప్రకారం ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవచ్చు, ఈయన ఎప్పుడు అప్పు ఇది 6,200 కోట్లు ఎప్పటిది? ఒక 4 సంవత్సరాల క్రితంలో 5 సంవత్సరాల క్రితంలో బాకీ. మరి అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మరి ఇంట్రెస్ట్ చేయాల్సిందే కదా. అంతా కంప్యూటరైజ్డే కదా. ఎవరైతే మాన్యువల్గా విజయ్ మాల్యాకు పైసలు ఎక్కువ ఉన్నాయి, రూపాయి వడ్డీ ఎక్కువ ఇద్దామనేది లేదు కదా. అది రైతుకైనా విజయ్ మాల్యాకైనా ఒకటే ఉంటుంది కదా. దీనిపైన హైకోర్టు స్పందిస్తూ బ్యాంకులకు నోటీస్ జారీ చేసిందట. 14,000 కోట్లు రాబట్టినట్టుగా నిర్మలా సీతారామన్ గారు చెప్పినారు. ఏదేమనంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే 6,200 కోట్లు అనుకోండి, నోటీస్ ఇచ్చినప్పుడే ఇతనికి నోటీస్ ఇచ్చినప్పుడు వాటితో సహిత కట్టమంటారు. ఆ రోజే ఆస్తులు స్వాధీనం చేసుకుంటారు. వాళ్ళు స్వాధీనం చేసుకుని వాళ్ళు అమ్ముతారు. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండదు అక్కడ. ఆ స్వాధీనపరుచుకున్న తర్వాత వాళ్ళు వేలం వేస్తారు. చాలా అదే తర్వాత 1 ఇయర్కే వేలం వేసినట్టు ఉన్నది. దానికంటే ఎక్కువ వసూలు చేసిందని చెప్పి హైకోర్టు పోయిండు. వాళ్ళకి తెలియదు అతనికి అట్లా. రైట్. బంగ్లాదేశ్లో మళ్ళీ విధ్వంసం. బంగ్లాదేశ్ జాతిపిత నివాసానికి నిరసనకారుల నిప్పు. షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసాన్ని నిప్పిపెట్టిన నిరసనకారులు. షేక్ హసీనా సోషల్ మీడియాలో ప్రసంగంలో సమయంలోనే ఘటనట. ఆ ఇల్లు అధికారవాదం పాటించడానికి చిహ్నమన్న నిరసనకారులు. 1972 నాటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ప్రతి నాట బంగ్లాదేశ్లో మళ్ళీ విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకెళ్లాలి. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై ప్రజలకు వివరించాలి. విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాల్సిందే. స్థానిక ఎన్నికల్లో ఆ ఏకగ్రీవాలపై దృష్టి సాధించండి. సమస్యలు ఉంటే నేరుగా నాతో చెప్పుకోండి. సిఎల్పి భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. అయితే గ్రామాలలో ఏకగ్రీవం చేస్తే 10 లక్షలు ఏమి ఇస్తారనుకుంటా కదా. 10 లక్షలు ఉండే. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో చాలా చోట్ల ఏకగ్రీవం అయింది. ఏకగ్రీవం అయితే 25 లక్షలు ఇస్తానని చెప్పి కూడా ఒక సందర్భంలో కేసీఆర్ గారు చెప్పినారు. కల్పిస్తాను, నా వంతుగా నేను కల్పిస్తానని చెప్పినాడు కేసీఆర్ గారు. అదంతా 10 లక్షలకే గతి లేదు. అక్కడ చాలా మంది కూడా ఇవ్వలేదట. అసలు రాలేదు, చాలా మంది అసలు ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వంలో అయినా ఏకగ్రీవాలు అయితే ఆ గ్రామ పంచాయతీ నిధులు గిట్ట పెంచమని చెప్తా ఉన్నాం. కానీ మెన్షన్ చేయాల్సింది మా ప్రభుత్వం కూడా ఒకవేళ ఏకగ్రీవం అయితే ఇంత ఇస్తాం అని చెప్పేసి. అంబేద్కర్ను ఏనాడు గౌరవించిన కాంగ్రెస్ ఓట్ల కోసం జై భీమ్ నినాదాలు చేస్తుంది. అంబేద్కర్ను ఓడించేందుకు అనేక కుట్రలు చేసింది. రాజ్యసభలో ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ చెప్పారు. తర్వాత కీలక నిర్ణయాలకు ఏపీ ప్రభుత్వం ఆమోదమాట. టెండర్ల పరిమితి పెంపు కోసం చేసినట. తీర్మానాలకు షోకాజ్ నోటీస్ మొన్న ఇచ్చింది కదా, అంటే రెస్పాండ్ కావాలని చెప్పేసి ఒక డేట్ ఇచ్చింది. ఇందులో నట్టట ముంచినందుకు కాంగ్రెస్పై కొట్లాడదాం, ఆత్మహత్యలు కాదు, ప్రజలకు హరీష్ రావు పిలుపాట. గమ్మతుంటుంది. కులగణనపై విపక్షాల విమర్శలు తిప్పికొట్టాలి. పిసిసి కార్యవర్గం రూపకల్పనపై సలహాలు తీసుకుంటున్నాం. పార్టీ నిర్మాణం, పథకాల అమలుపై పరిపూర్ణంగా చర్చిస్తామని చెప్పి ఒక వార్తా కథనం రావడం జరిగింది. సూర్యదిశ లోపల